వెల్కమ్ టు టీసెట్. ఈరోజు మనం రసాయన శాస్త్రంలో భాగంగా ద్రావణాలు అనే పాఠ్యాంశం గురించి నేర్చుకుందాం. ద్రావణాలు అనగా రెండు లేదా అంతకన్నా ఎక్కువ అణుఘటకాల యొక్క సజాతీయ మిశ్రమాన్నే మనము ద్రావణము అని పేర్కొనడం జరుగుతుంది. ఇక్కడ మనము ద్రావణానికి కనుక నిర్వచనం ఇవ్వాలని అనుకుంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాల సజాతీయ మిశ్రమాన్నే ద్రావణం అని అంటాము. ఇంగ్లీష్ లోపల సొల్యూషన్ అని పేర్కొనడం జరుగుతుంది. సో ఒక ద్రావణం ఏర్పడే పద్ధతి ఏదైతే సొల్యూషన్ ఏర్పడుతుందో ఈ సొల్యూషన్ ఏర్పడేటువంటి పద్ధతి అనేటువంటిది భౌతిక మార్పు అని పేర్కొంటున్నాం. ఎందుకు భౌతిక మార్పు అని అంటున్నామనంటే ఇది రసాయన మార్పు లోపల కొత్త అణుఘటకాలు అనేటువంటివి ఏర్పడతాయి, కానీ భౌతిక మార్పులో ఎటువంటి కొత్త పదార్థం అనేటువంటిది ఏర్పడదు. కావున ద్రావణం ఏర్పడే పద్ధతి అనేటువంటిది ఒక భౌతిక మార్పు అని పేర్కొనడం జరిగింది. ద్రావణం ఈజ్ ఈక్వల్స్ టు ద్రావణి ప్లస్ ద్రావితం అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ద్రావణం అంటే మనము సొల్యూషన్ అని అంటాము. సొల్యూషన్ ఈజ్ ఈక్వల్స్ టు ద్రావణి. ద్రావణి అంటే ఇంగ్లీష్ లోపల సాల్వెంట్ అని అంటాము. అదేవిధంగా ద్రావితాన్ని మనము సొల్యూట్ అని పేర్కొనడం జరుగుతుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి అని అనుకుంటే ఇప్పుడు ఒక గ్లాస్ లోపల మనము కొంత మొత్తంలో నీటిని తీసుకొని ఏదైతే నీరు లోపల మనము ఒక చెంచా షుగర్ని యాడ్ చేసినట్లయితే ఈ నీరు అనేటువంటిది మనకి ఈ ఏదైతే ఉందో ఈ నీరు అనేటువంటిది ద్రావణిగా పనిచేస్తుంది. మనము కలిపినటువంటి షుగర్ లేదా చక్కెర ఏదైతే ఉందో ఈ చక్కెర అనేటువంటిది సొల్యూట్గా ఇక్కడ పనిచేస్తుంది. నీటి లోపల చక్కెర అనేటువంటిది కరిగిపోయి చక్కెర ద్రావణం అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది. అదేవిధంగా నీటి లోపల సాల్ట్ని కనుక యాడ్ చేసినట్లయితే నీరు అనేటువంటిది ద్రావణిగా, సాల్ట్ అనేటువంటిది ద్రావితంగా ప్రవర్తిస్తుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. సో మనము నెక్స్ట్ మనకి ద్రావణి ద్రావితాలకు కూడా నిర్వచనాలను ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ద్రావితం అని తీసుకున్నట్లయితే దీన్ని మనము ఇంగ్లీష్ లోపల సొల్యూట్ అంటామని ఇంతకుముందు చెప్పడం జరిగింది. సో ద్విగుణాత్మక ద్రావణం లోపల అంటే రెండు కలిసి ఉన్నటువంటి ద్రావణం లోపల తక్కువ పరిమాణంలో ఉండే అణుఘటకాన్ని సాధారణంగా ద్రావితం అని పేర్కొనడం జరుగుతుంది. అంటే మనకి సొల్యూషన్ లోపల సొల్యూటు సాల్వెంట్ రెండు ఉంటాయి. ద్రావణం లోపల ద్రావితము మరియు ద్రావణి అనేటువంటివి రెండు ఉంటాయి. ద్రావణి అనేటువంటిది ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. ఇంతకుముందు తీసుకున్నటువంటి మన ఉదాహరణ లోపల చక్కెర ద్రావణం లోపల నీటి లోపల మనము ఒక స్పూను షుగర్ని యాడ్ చేస్తున్నాము. నీరు అనేటువంటిది ఒక గ్లాస్ తీసుకున్నాము. గ్లాస్ అనేటువంటిది ఎక్కువ పరిమాణంలో ఉంది, గ్లాస్ లోపల ఉన్నటువంటి నీరు అనేటువంటిది ఎక్కువ పరిమాణంలో ఉంది. యాడ్ చేసేటువంటి షుగర్ ఏదైతే ఉందో తక్కువ పరిమాణంలో ఉంటుంది. అందుకే షుగర్ని మనము ద్రావితం లేదా సొల్యూట్ అని పేర్కొనడం జరిగింది. నిర్వచనం ఇచ్చేటప్పుడు కూడా ద్విగుణాత్మక ద్రావణం లోపల తక్కువ పరిమాణంలో ఉండే అణుఘటకాన్ని ద్రావితం అని అంటారు. ఈ ద్రావితం అనేటువంటిది సాధారణంగా కరిగిపోయేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది. సొల్యూషన్ లోపల ద్రావణం లోపల ద్రావితం లేదా సొల్యూట్ ఏదైతే ఉంటుందో ఈ సొల్యూట్ అనేటువంటి సాధారణంగా కరిగిపోయే స్వభావాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద్రావణి, దీన్ని ఇంగ్లీష్ లోపల సాల్వెంట్ అని అంటాము. ద్రావణి ద్రావితం అనే పదాల మధ్య ఎటువంటి కన్ఫ్యూజన్ ఏమైనా ఉన్నట్లయితే ఇంగ్లీష్ పదాలను గుర్తుంచుకోండి. సాల్వెంట్ అనగా ద్రావణి. సో ద్విగుణాత్మక ద్రావణం లోపల సాధారణంగా సాల్వెంట్ అనేటువంటిది లేదా ద్రావణి అనేటువంటిది ఎక్కువ పరిమాణంలో ఉండే అణుఘటకము. ఈ ఎక్కువ పరిమాణంలో ఉండే అణుఘటకాన్ని ద్రావణి అని పేర్కొనడం జరుగుతుంది. సో ఈ ద్రావణం లోపల ద్రావణి అనేటువంటిది ఎటువంటి మార్పు చెందకుండా నిజ భౌతిక స్థితిలో కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు మనము షుగర్ని యాడ్ చేస్తే షుగర్ అనేటువంటిది కరిగిపోవడం జరుగుతుంది. అదేవిధంగా సాల్ట్ని యాడ్ చేస్తే సాల్ట్ కూడా కరిగిపోవడం జరుగుతుంది, ఎందుకంటే అవి ద్రావితాలు. కానీ ద్రావణి ఏదైతే ఉందో ద్రావణం లోపల నిజ భౌతిక స్థితిలో అలాగే కొనసాగడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ద్రావణి గురించి. అదేవిధంగా ద్రావణికి ఉన్న ద్రావితం అనేటువంటి సాధారణంగా కరిగిపోయే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ద్రావణికి ఉన్నటువంటి స్వభావాన్ని కనుక గమనించినట్లయితే మరొక పదార్థాన్ని తనలో కరిగించుకునే స్వభావాన్ని కలిగి ఉంటుంది ఈ ద్రావణి. ద్రావణం లోపల ద్రావణి అనేటువంటిది మరొక పదార్థాన్ని తనలో కరిగించుకునే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇది ద్రావితం మరియు ద్రావణిల మధ్య గల తేడా. ద్రావితం ద్రావణి రెండు కలిసినప్పుడు మాత్రమే ద్రావణం అనేటువంటిది ఏర్పడుతుంది. నెక్స్ట్ మనము ద్రావణాల లోపల ద్రావణి ఆధారంగా మనము రెండు రకాలుగా విభజించడం అనేటువంటి జరిగింది. సో ద్రావితం అని అంటే సొల్యూట్ కరిగిపోయేటువంటిది, ద్రావణి అని అంటే కరిగించుకునేటువంటిది. సో ఆ ద్రావణి ఆధారంగా మనము ద్రావణాలని రెండు రకాలుగా విభజించడం అనేటువంటిది జరిగింది. జల ద్రావణం మరియు ఆల్కహాలిక్ ద్రావణం. జల ద్రావణం మరియు ఆల్కహాలిక్ ద్రావణం. సాధారణంగా ఏదైనా ఒక పదార్థము నీటి లోపల కరిగిపోయినట్లయితే అటువంటి ద్రావణాన్ని జల ద్రావణం అని పేర్కొనడం జరుగుతుంది.
అలా కాకుండా ఏదైనా ఒక పదార్థం, ఏదైనా ఒక ద్రావితము ఆల్కహాల్ లోపల కరిగిపోయినట్లయితే ఏర్పడ్డటువంటి ద్రావణాన్ని మనము ఆల్కహాలిక్ ద్రావణం అని పేర్కొనడం జరుగుతుంది. ఏదైనా ఒక ద్రావణం లోపల నీరు అనేటువంటిది ద్రావణిగా ఉంటే దాన్ని జల ద్రావణం అని పేర్కొంటాము. అదేవిధంగా ఏదైనా ద్రావణం లోపల ఆల్కహాల్ అనేటువంటిది ద్రావణిగా ఉన్నట్లయితే దాన్ని మనము ఆల్కహాలిక్ ద్రావణంగా పేర్కొనడం జరుగుతుంది. అంటే ద్రావణి ఆధారంగా మనము జల ద్రావణము ఆల్కహాలిక్ ద్రావణంగా పేర్కొనడం జరిగింది. ఇప్పుడు చూడండి, ఒక ద్రావణం అనేటువంటిది నీరు మరియు ఆల్కహాల్ కలిసి ఏర్పడింది అనుకోండి. నీరు మరియు ఆల్కహాల్ అనేటువంటిది కలిసి ఏర్పడింది అనుకోండి. మరి అప్పుడేమనాలి? ఇంతకుముందే చెప్పాను, ఒక ద్రావణం లోపల ద్రావణి అనేటువంటిది నీరు అయినట్లయితే దాన్ని జలద్రావణం అని, ఆల్కహాల్ అనేట్లయితే దాన్ని ఆల్కహాలిక్ ద్రావణం అని పేర్కొనడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ లోపల నీరు మరియు ఆల్కహాల్ అనేటువంటివి ఉన్నాయి. ఏదైనా ఒకటి ద్రావణి కావచ్చు, మరొకటి ద్రావితంగా ఇక్కడ ప్రవర్తించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ సందర్భాల్లో మనము ఏ రకమైనటువంటి ద్రావణంగా పిలవాలి అని అంటే జల ద్రావణం అని పిలవచ్చు, మరి ఆల్కహాలిక్ ద్రావణం అని ఏ రకమైనటువంటి ద్రావణంగానైనా ఇక్కడ పిలవచ్చు. ఏదైనా ఒకటి అధిక పరిమాణంలో, ఏదైనా ఒకటి తక్కువ పరిమాణంలో ఉండేటువంటి అవకాశాలు ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ లోపల ఉంటాయి. సో ఈ రకంగా ద్రావణాలను ద్రావణి ఆధారంగా 2 రకాలుగా విభజించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్, ద్రావిత పరిమాణం ఆధారంగా మనము ద్రావణాలని 3 రకాలుగా విభజించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ద్రావిత పరిమాణం అంటే ఒక ద్రావణం లోపల ద్రావితం ఎంత మోతాదులో ఉంది అనే అంశాన్ని ఆధారంగా మనము ద్రావణాలని 3 రకాలుగా విభజించడం అనేటువంటిది జరుగుతుంది. సో ఆ 3 రకాలు ఏంటి అని అంటే అసంతృప్త ద్రావణం, సంతృప్త ద్రావణం అండ్ అతి సంతృప్త ద్రావణం. అసంతృప్త ద్రావణం, దీన్నే మనము అన్సాచురేటెడ్ సొల్యూషన్ అని పేర్కొంటాం. సంతృప్త ద్రావణం సాచురేటెడ్ సొల్యూషన్ అని అంటాం. అతి సంతృప్త ద్రావణం సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్ అని పేర్కొనడం అనేది జరుగుతుంది. ద్రావిత పరిమాణం ఆధారంగా ద్రావణాలను ఈ రకంగా 3 రకాలుగా విభజించడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు అసంతృప్త ద్రావణాన్ని కనుక తీసుకున్నట్లయితే మనము ఒక గ్లాసు, మరి అందులో ఒక 100 ml వాటర్ నేను తీసుకోవడం అనేటువంటి జరిగింది. సో ఇది ఒక 100 ml వాటర్ అని అనుకున్నట్లయితే ఈ 100 ml వాటర్కి ఉన్నటువంటి కెపాసిటీ ఏంది అని అంటే ఇది ఒక 10 గ్రాముల షుగర్ని డిజాల్వ్ చేసుకోగలదు. 10 గ్రాముల చక్కెరని ఈ 100 ml ఏదైతే నీరు ఉందో, ఈ 100 ml నీరు ఏదైతే ఉందో, ఈ 100 ml నీరు అనేటువంటిది 10 గ్రాముల చక్కెరని డిజాల్వ్ చేసుకోగలదు, కరిగించుకోగలదు. కానీ నేను ఈ సందర్భం లోపల కేవలం 5 గ్రాములను మాత్రమే యాడ్ చేయగలుగుతున్నాను. 5 గ్రాములను మాత్రమే యాడ్ చేశాను. ఆ సందర్భంలో ఏర్పడేటువంటి ద్రావణాన్ని మనము అసంతృప్త ద్రావణము అని అంటాము, అన్సాచురేటెడ్ సొల్యూషన్ అని అంటాము. ఇంకా కరిగించుకునేటువంటి స్వభావం ఉన్నప్పటికీ కేవలం 5 గ్రాముల ద్రావితం మాత్రమే ఇక్కడ ద్రావణం లోపల కరిగి ఉంది కాబట్టి ఏర్పడేటువంటి ద్రావణాన్ని మనము అసంతృప్త ద్రావణం అని అంటాము. అంటే ఈ అసంతృప్త ద్రావణానికి ఇంకా కొద్ది మొత్తంలో మనము ద్రావితాన్ని కలపవచ్చు. కలిపినప్పటికీ కూడా ఆ ద్రావితం కరిగేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది. సో అసంతృప్త ద్రావణం అని అంటే ఒక ద్రావణి లోపల ఉండాల్సినంత ద్రావితం కన్నా, లేదా కరగగలిగినటువంటి ద్రావితం కన్నా తక్కువ పరిమాణంలో ద్రావితం ఉన్నట్లయితే దాన్ని మనము అసంతృప్త ద్రావణం అని పేర్కొనడం జరుగుతుంది. ద్రావణం లోపల, ఒక ద్రావణి లోపల కరిగించుకునే స్వభావానికి తగిన మోతాదులో కన్నా తక్కువ మోతాదులో ద్రావితం ఉన్నట్లయితే దాన్ని అసంతృప్త ద్రావణం అని పేర్కొనడం జరిగింది. ఇక్కడ 100 ml నీరు లోపల 10 గ్రాముల చక్కెర కరగలదు అని అనుకున్నట్లయితే కేవలం 5 గ్రాములే కరిగి ఉన్నట్లయితే దాన్ని మనం అసంతృప్త ద్రావణం అని అంటాము. ఇంకా 5 గ్రాముల చక్కెరని కరిగించుకునేటువంటి స్వభావాన్ని ద్రావణం కలిగి ఉంది కాబట్టి అసంతృప్త ద్రావణం అని పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే సంతృప్త ద్రావణం. సో ఇక్కడ ఇదే ఎగ్జాంపుల్ని తీసుకొని మనం సంతృప్త ద్రావణం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సంతృప్త ద్రావణానికి నిర్వచనం ఇవ్వాలనుకుంటే ఒక ద్రావణం లోపల ద్రావణి కరిగించుకునేటువంటి మోతాదుకి సరిపడు మోతాదు లోపల ద్రావితం ఉన్నట్లయితే దాన్ని మనము సంతృప్త ద్రావణం అని పేర్కొంటున్నాము. ఇక్కడ సంతృప్త ద్రావణం లోపల ఇక్కడ ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. 100 ml వాటర్ లోపల 10 గ్రాముల చక్కెర కరగగలదు అని అనుకున్నట్లయితే మొత్తం 10 గ్రాములను కనుక యాడ్ చేసినట్లయితే, మొత్తం 10 గ్రాములను కనుక కలిపినట్లయితే ఏర్పడేటువంటి ద్రావణాన్ని సంతృప్త ద్రావణం. ఎంత ద్రావితం అయితే అవసరమవుతుందో అంత ద్రావితం కరిగి ఉన్నది కాబట్టి దీన్ని మనము సంతృప్త ద్రావణం అని పేర్కొంటున్నాం. సంతృప్త ద్రావణం లేదా సాచురేటెడ్ సొల్యూషన్ అని పేర్కొంటున్నాము. ఇంకా నేను 10 గ్రాములు దాటిన తర్వాత కూడా ఇంకొక 5 గ్రాములు యాడ్ చేశాను అనుకోండి. 10 గ్రాములే కరగగలదు, 10 గ్రాములు యాడ్ చేసాము, సంతృప్త ద్రావణం వచ్చింది. ఇంకొక 5 గ్రాముల చక్కెరని యాడ్ చేసినట్లయితే అప్పుడు మనకి ఆ ఎక్స్ట్రా యాడ్ చేసినటువంటి 5 గ్రాముల చక్కెర ఏదైతే ఉందో ఆ 5 గ్రాముల చక్కెర అనేటువంటిది పాత్ర అడుగు భాగం లోపల ఈ రకంలో స్ఫటికాల రూపంలో ఈ రకంగా కరగకుండా మిగిలిపోతుంది.
కరగకుండా మిగిలిపోతుంది. ఈ రకమైనటువంటి ద్రావణాన్ని సంతృప్త ద్రావణం అని అంటారు. ఎంత పరిమాణంలో ద్రావితం అవసరం ఉందో అంత పరిమాణంలో కరిగిపోయి ఉంది కాబట్టి అప్పుడు మనం దీన్ని సంతృప్త ద్రావణం అని పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి అతి సంతృప్త ద్రావణం లేదా సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్ అని అంటాము. మరి ఈ సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్ని ఏ విధంగా పొందాలి అంటే ఇక్కడ చూడండి, ఇదే ఎగ్జాంపుల్ 100 ml ఆఫ్ వాటర్ లోపల మనకు 10 గ్రాముల చక్కెరని కరగడం అంటే జరుగుతుంది. 10 గ్రాముల చక్కెరని కరిగించినట్లయితే సంతృప్త ద్రావణం వచ్చింది. నేను ఇంకొక 5 గ్రాములు యాడ్ చేశాను. 5 గ్రాములు యాడ్ చేసింది కూడా పాత్ర అడుగు భాగంలో మిగిలిపోయింది. దీన్ని సంతృప్త ద్రావణం అని అన్నాం. నేను ఏం చేస్తున్నానంటే బై మెకానికల్ థింగ్స్ అంటే ఈ రకంగా ఏదైనా గ్లాస్ రాడ్ పెట్టేసి దీన్ని తిప్పడం కానీ, అలా కాకుండా కింద నుండి కొంచెం ఫ్లేమ్ని పెట్టి ఉష్ణోగ్రతను పెంచడం కానీ చేసి ఈ 5 గ్రాముల అడిషనల్గా ఏదైతే స్ఫటికాల రూపంలో కింద పాత్ర భాగంలో మిగిలిపోయిందో దాన్ని కూడా కరిగించే ప్రయత్నం చేస్తాం. అప్పుడు ఈ 5 గ్రాములు కూడా మనకి ద్రావణి లోపల కరిగిపోతుంది. ఇక్కడ మెకానికల్ థింగ్స్ కావచ్చు, లేకపోతే టెంపరేచర్ని పెంచి కావచ్చు, ఏదో రకంగా మనము ఆ మిగిలిపోయినటువంటి 5 గ్రాములు అడిషనల్గా యాడ్ చేసినటువంటి చక్కెరను కూడా మనము కరిగించడం అనేటువంటి జరుగుతుంది. సో అప్పుడు మనకి సంతృప్త ద్రావణం ఏదైతే 10 గ్రాములు మాత్రమే కరిగించుకోగలదో దానికన్నా కూడా ఎక్కువ మొత్తంలో ద్రావితాన్ని కరిగించుకొని ఉంది కాబట్టి దీన్ని అతి సంతృప్త ద్రావణం అని పేర్కొంటున్నాం. ఒక ద్రావణి లోపల కరగాల్సిన ద్రావితం కన్నా అధిక మొత్తంలో ద్రావితం కరిగి ఉన్నట్లయితే దాన్ని మనము అతి సంతృప్త ద్రావణం లేదా అన్సాచురేటెడ్ సొల్యూషన్ అని పేర్కొనడం జరుగుతుంది. సో ఇది కరిగి ఉన్న ద్రావిత పరిమాణం ఆధారంగా ద్రావణాలని సంతృప్త అతి సంతృప్త ద్రావణాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. మనకి ద్రావణి ఆధారంగా జల ద్రావణాలు, ఆల్కహాలిక్ ద్రావణాలుగా మరొక వర్గీకరణ కూడా ఉంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద్రావణీయత దీన్నే మనము సోల్యుబిలిటీ అని అంటాము. ద్రావణీయత అంటే ఏంటి అని అంటే స్థిర ఉష్ణోగ్రత వద్ద 100 గ్రాముల శుద్ధ ద్రావణం లోపల కరిగే ద్రావితం యొక్క గరిష్ట పరిమాణాన్ని ఎంతవరకు ఈ ద్రావితం అనేటువంటిది కరగగలదు. ఒక శుద్ధ ద్రావణాన్ని తీసుకున్నట్లయితే ఒక 100 ml ఆఫ్ వాటర్ని తీసుకున్నాం కావచ్చు, 100 గ్రాముల ఆల్కహాల్ని తీసుకున్నాం కావచ్చు, 100 గ్రాముల బెంజిన్ని తీసుకున్నాం కావచ్చు, దాని లోపల చక్కెరని యాడ్ చేస్తున్నాం. సో ఆల్కహాల్ లోపల, బెంజిన్ లోపల, నీటి లోపల చక్కెరని ఈ టెంపరేచర్ స్థిర ఉష్ణోగ్రత వద్ద యాడ్ చేసినట్లయితే బెంజిన్ అనేటువంటిది కొంచెం మొత్తంలో ఒక రకంగా, ఇంకొక సొల్యూషన్ అనేటువంటిది ఇంకొక రకంగా, ఇంకో ద్రావణి అనేటువంటిది ఇంకొక రకంగా ఈ ద్రావితాన్ని కరిగించుకునేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఆ రకంగా స్థిర ఉష్ణోగ్రత వద్ద 100 గ్రాముల వద్ద శుద్ధ ద్రావణం లోపల కరిగే ద్రావితం యొక్క గరిష్ట పరిమాణాన్ని ద్రావణీయత లేదా సోల్యుబిలిటీ అని పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ ద్రావణీయతని మనకి కొన్ని అంశాలు ప్రభావితం చేస్తాయి. ద్రావణీయతని ప్రధానంగా 3 అంశాలు అనేటువంటివి ప్రభావితం చేస్తాయి. ఒకటి ద్రావిత స్వభావం. ద్రావిత అంటే సొల్యూట్ అని చెప్పడం జరిగింది. ద్రావిత స్వభావం అంటే నేచర్ ఆఫ్ ద సొల్యూట్. అదేవిధంగా ద్రావణి స్వభావం అని పేర్కొంటున్నాము. ద్రావణి స్వభావం అని అంటే నేచర్ ఆఫ్ ద సాల్వెంట్ అని అంటున్నాము. అదేవిధంగా ఉష్ణోగ్రత. సో ఆ రకంగా ఈ 3 అంశాలు అనేటువంటివి మనకి ద్రావణీయతని ప్రభావితం చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ద్రావిత స్వభావం అని అంటున్నాం, నేచర్ ఆఫ్ ద సొల్యూట్ అని అంటున్నాం. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను ఒక 100 ml ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఈ 100 ml ఆఫ్ వాటర్ లోపల మనకి సాధారణంగా ఉప్పు అనేటువంటిది జరుగుతుంది. క్రిస్టల్స్ రూపంలో ఉంటుంది, పౌడర్ రూపంలో కూడా ఉండడం అనేటువంటి జరుగుతుంది. పౌడర్ రూపంలో ఉన్నటువంటి సాల్ట్ని ఈ 100 ml ఆఫ్ వాటర్కి యాడ్ చేసినప్పుడు ఏ రకంగా ఆ ద్రావితం అనేటువంటిది కరగడం జరుగుతుంది, ఒకటి అబ్జర్వ్ చేయండి. రెండవది, మనకి క్రిస్టల్స్ రూపంలో గల్లలాగా ఉండేటువంటి ఉప్పుని ఇదే 100 ml ఆఫ్ వాటర్కి యాడ్ చేసినప్పుడు కరగడం లోపల తేడాని మీరు ఈజీగా గమనించవచ్చు. ఆ రకంగా ద్రావితం యొక్క పరిమాణాన్ని ఆధారంగా ఈ కరిగిపోయేటువంటి స్వభావం అనేటువంటి ఆధారపడి ఉంది. కరిగిపోవడాన్ని మనం ద్రావణీయత అంటాం కదా. ద్రావణీయత అనేటువంటిది ద్రావితం యొక్క పరిమాణం పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ ద్రావిత స్వభావం అనేటువంటిది ద్రావణీయతని ప్రభావితం చేస్తుందని గుర్తుంచుకోండి. అదేవిధంగా నెక్స్ట్ ద్రావణి స్వభావాన్ని కనుక తీసుకున్నట్లయితే, ఇప్పుడు కిరోసిన్ కనుక వాటర్లో కలిపామనుకోండి, అది కలవకుండా పైన తేలియాడే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఆ రకంగా ద్రావణి యొక్క స్వభావం, నేచర్ ఆఫ్ ద సాల్వెంట్ కూడా, కిరోసిన్ అనేటువంటిది నాన్ పోలార్ సాల్వెంట్, వాటర్ అనేటువంటిది పోలార్ సాల్వెంట్. పోలార్ సాల్వెంట్ లోపల పోలార్ సొల్యూట్స్ మాత్రమే కరుగుతాయి. పోలార్ సాల్వెంట్ లోపల పోలార్ సొల్యూట్ మాత్రమే కలుగుతాయి. అదేవిధంగా నాన్ పోలార్ సాల్వెంట్స్ లోపల నాన్ పోలార్ సొల్యూట్స్ మాత్రమే కరుగుతాయి. ఆ రకంగా ద్రావణి నేచర్ ఆఫ్ ద సొల్యూట్ లేదా ద్రావణి స్వభావం అనేటువంటిది ద్రావణీయతని ప్రభావితం చేస్తుందని గుర్తుంచుకోండి. పోలార్, నాన్ పోలార్ అంటే చూడండి, ఇప్పుడు మనము ఆక్సిజన్ అణువును కనుక వాటర్ నీటి అణువును కనుక గమనించినట్లయితే ఆక్సిజన్, హైడ్రోజన్, ఆక్సిజన్,
హైడ్రోజన్కి ఆక్సిజన్కి మధ్యలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ జంటని ఆక్సిజన్ అనేటువంటిది తన వైపుకు లాక్కొని పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ని, అదేవిధంగా హైడ్రోజన్ పైన పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ని, ఇక్కడ హైడ్రోజన్ పైన పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ని ఏర్పరచడం అనేటువంటి జరుగుతుంది. ఈ రకంగా పాక్షిక ధనావేశాలు, పాక్షిక రుణావేశాలు ఒక అణువులోని పరమాణువుల పైన ఏర్పడినట్లయితే దాన్ని మనము పొలారిటీ అని పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది. ఈ పొలారిటీని డైపోల్ మూమెంట్ తోటి కొనడం అనేటువంటి జరుగుతుంది. ఈ డైపోల్ మూమెంట్ని మనం తెలుగు లోపల ద్విధ్రువ భామకం అని పేర్కొంటాము. డైపోల్ మూమెంట్, అదేవిధంగా ఈ రకంగా పార్షియల్ పాజిటివ్ ఛార్జ్, పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ ఏర్పడడాన్ని పొలారిటీ అని అంటాము. సో ఇక్కడ నీటి అణువు లోపల పొలారిటీ అనేది ఉంది కావున దీన్ని మనము పోలార్ సాల్వెంట్గా పేర్కొంటున్నాం. సో ఈ రకమైనటువంటి పోలార్ సాల్వెంట్ అనేటువంటిది మరొక పోలార్ సొల్యూట్ని మాత్రమే కరిగించుకోగలదు, నాన్ పోలార్ సొల్యూట్ని కరిగించుకోలేదు. కిరోసిన్ అనేటువంటిది, పెట్రోల్ అనేటువంటివి ఇవన్నీ కూడా నాన్ పోలార్ సాల్వెంట్స్. ఈ నాన్ పోలార్ సాల్వెంట్స్ అన్నీ కూడా నాన్ పోలార్ సొల్యూట్స్ని మాత్రమే కరిగించుకోగలుగుతాయి. ఆ రకంగా ద్రావణి స్వభావం అనేటువంటిది ద్రావణీయతని ప్రభావితం చేస్తుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఉష్ణోగ్రత, టెంపరేచర్. ఇంతకుముందు ఎగ్జాంపుల్ లోపలే మనకి అతి సంతృప్త ద్రావణం లేదా సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్ని పొందడం కోసం మనము ఉష్ణోగ్రతని పెంచినప్పుడు కరిగిపోయేటువంటి ద్రావిత పరిమాణం అనేటువంటిది పెరుగుతుంది. ఆ రకంగా ద్రావణీయతని ఉష్ణోగ్రతని పెంచినట్లయితే మనకి ఉష్ణోగ్రత ఆ రకంగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఉష్ణోగ్రతని ద్రావణీయతని ప్రభావితం చేసే అంశంగా ఇక్కడ మనం మూడో అంశంగా చెప్పుకోవడం అనేటువంటి జరుగుతుంది. సో ఇవి ప్రధానంగా ద్రావిత స్వభావం, ద్రావణి స్వభావం, ఉష్ణోగ్రత అనేటువంటివి ద్రావణీయతని ప్రభావితం చేస్తున్నాయి. నెక్స్ట్ మనకి ఈ ద్రావణం లోపల నేర్చుకోవాల్సినటువంటి కొన్ని అంశాలు అనేటువంటివి ఉన్నాయి. ఇక్కడ చూద్దాం. ద్రావణం అనేటువంటిది ఒకటి ఏర్పడింది. ద్రావణం అనేటువంటిది ఏ విధంగా ఏర్పడింది? నేను ఒక ద్రావణిని తీసుకోవడం జరిగింది. ఇక్కడ 100 ml ద్రావణిని తీసుకోవడం జరిగింది. ఈ తీసుకున్న ద్రావణికి ఒక ద్రావితాన్ని కలిసినప్పుడు మనకి ద్రావణంగా మారడం అనేటువంటి జరుగుతుంది. సో ఇక్కడ ముందున్నటువంటి ద్రావణి ఏదైతే ఉందో దీనికి వాటర్ అని చెప్తున్నాను. సో ఎప్పుడైతే ద్రావితాన్ని యాడ్ చేయడం జరిగిందో, ఒక సాల్ట్ని యాడ్ చేశాను అనుకోండి. సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత సో దీన్ని నేను ద్రావణి అని రాస్తున్నాను. వాటర్ అనేటువంటిది మనకి ద్రావణి. నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ వాటర్ అనేటువంటిది ద్రావణంగా పనిచేస్తుంది. ద్రావణంగా మనకి సాల్ట్ వాటర్ అనేటువంటిది ఉండడం జరిగింది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, సాధారణంగా ద్రావణం యొక్క మరుగుస్థానం అని అంటే బాయిలింగ్ పాయింట్. ద్రావణం యొక్క మరుగుస్థానం అనేటువంటిది ద్రావణి యొక్క మరుగుస్థానం కంటే ఎక్కువగా ఉంటుంది. సో మీకు తెలుసు ద్రావణి యొక్క బాయిలింగ్ పాయింట్, వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ అనేటువంటిది 100 డిగ్రీ సెల్సియస్ అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. 100 డిగ్రీ సెల్సియస్. ఇక్కడ ఏర్పడేటువంటి ద్రావణం అనేటువంటిది 101 డిగ్రీ సెల్సియస్ వరకు కూడా మరగగలుగుతుంది. సో 101 డిగ్రీ సెల్సియస్ కూడా టెంపరేచర్ని పెంచుకోగలుగుతుంది. ద్రావణం యొక్క మరుగుస్థానం అనేటువంటిది ద్రావణి కంటే ఎక్కువ అనే విషయాన్ని గుర్తుంచుకోండి. సో ఇక్కడ ద్రావణి 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర మరగడం జరిగితే ఇక్కడ ద్రావణం అనేటువంటిది కొంత ఎక్కువ ఉష్ణోగ్రత దగ్గర మరగడం అనేటువంటి జరుగుతుంది. అందుకే బంగాళదుంపల్ని మనం సాధారణంగా నీటి లోపల ఉడకబెట్టేటప్పుడు కొంత దానికి సాల్ట్ని యాడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఫలితంగా ఆ సాల్ట్ వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ అనేటువంటిది పెరిగిపోయి నార్మల్ వాటర్ అనేటువంటి 100 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతను మాత్రమే క్రియేట్ చేయగలదు. అది దాటిన తర్వాత నీరు అనేటువంటిది ఆవిరిగా మారిపోవడం అనేటువంటి జరుగుతుంది. కానీ ఇక్కడ సాల్ట్ వాటర్ ఏదైతే ఉందో ఈ సాల్ట్ వాటర్ అనేటువంటిది 101 ఉష్ణోగ్రతని 101 డిగ్రీ సెల్సియస్ వరకు కూడా పెంచగలదు. అప్పుడు ఈజీగా బంగాళదుంపలు అనేటువంటి మనకి ఉడికిపోవడం జరుగుతుంది. సో సాధారణంగా ద్రావణం యొక్క మరుగుస్థానం అనేటువంటి ద్రావణి కంటే ఎక్కువ. ఇది ఒక మనకి ద్రావణాల గురించి నేర్చుకోవాల్సినటువంటి అంశం. నెక్స్ట్ ఇంకోటి చూడండి. ఇక్కడ ద్రావణం యొక్క శీతలీకరణ, అదే మనము ఫ్రీజింగ్ పాయింట్ అని అంటాం కదా, అంటే ఎక్కడైతే మనకి లిక్విడ్ సాలిడ్గా మారుతుందో, అంటే నీరు అనేటువంటిది ఐస్గా మారుతుందో దాన్ని మనం ఫ్రీజింగ్ పాయింట్ అని అంటాము. ద్రావణి కంటే తక్కువ, ద్రావణం యొక్క శీతలీకరణ ద్రావణి కంటే తక్కువ అన్నాడు. ద్రావణం యొక్క శీతలీకరణ మనం వాటర్ని కనుక ద్రావణం అని తీసుకున్నట్లయితే, సాల్ట్ వాటర్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఇక్కడ ద్రావణి అనేటువంటిది వాటర్గా తీసుకున్నట్లయితే సాల్ట్ ప్లస్ వాటర్ అనేటువంటిది ద్రావణం అవుతుంది. సాల్ట్ ప్లస్ వాటర్ అనేటువంటిది ద్రావణం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ ద్రావణం యొక్క శీతలీకరణ మెల్టింగ్ పాయింట్ అనేటువంటిది ద్రావణి కంటే తక్కువ. ద్రావణిది ఎంత సాధారణంగా మనము 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర నీరు అనేటువంటిది మంచిగా మారడం అనేటువంటి జరుగుతుంది. ఈ ద్రావణాన్ని కనుక తీసుకున్నట్లయితే ఈ సాల్ట్ వాటర్ ఏదైతే ఉందో ఈ సాల్ట్ వాటర్ మంచిగా మారాలి అని అంటే మనకి
0.1 డిగ్రీ సెల్సియస్ ఆ రకంగా మైనస్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఈ శీతలీకరణ అనేటువంటి దీనికి తక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, మనము ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇక్కడ కారు యొక్క రేడియేటర్లోని నీటి శీతలీకరణ స్థానాన్ని తగ్గించాలి. మనము అది ఎంత హీట్ని ఇచ్చినా కూడా మనకి కారు ఇంజన్ లోపల హీట్ జనరేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆ హీట్ని చల్లార్చడం కోసం మనం నీటిని వాడతాము. నీరు అనేటువంటిది ఆ హీట్ని తీసుకోవడం కోసము మరి 0 డిగ్రీ సెల్సియస్కి వచ్చిందని అంటే అప్పుడు మనకి అది మంచిగా మారడం అనేది జరుగుతుంది. కాబట్టి శీతలీకరణ స్థానాన్ని ఎంత తగ్గించుకుంటే మనకు ఇంజన్ ఎఫిషియన్సీ అనేటువంటిది అంత పెరగడం అనేది జరుగుతుంది. సో మనకి ఇక్కడ ప్రతి శీతలీకరణ పదార్థాన్ని ఒకదాన్ని కలవడం జరుగుతుంది. దీన్ని యాంటీ ఫ్రీజింగ్ కాంపోనెంట్ అని అంటాము. ఈ యాంటీ ఫ్రీజింగ్ కాంపోనెంట్ ఏంటి అని అంటే ఇథిలిన్ గ్లైకాల్ అనేటువంటి ఆల్కహాల్ని మనము కారు శీతలీకరణగా వాడతాము. యాంటీ ఫ్రీజింగ్ ఏజెంట్ అని కూడా పేర్కొంటాము. ఇథిలిన్ గ్లైకాల్ అనేకసార్లు పోటీ పరీక్షలో కూడా అడగడం జరిగింది. ఇథిలిన్ గ్లైకాల్ దీన్ని మనం కూలాంట్ అని పేర్కొంటాము. కారు కూలాంట్ లోపల ఉండేటువంటిది ఇథిలిన్ గ్లైకాల్ అని గుర్తుంచుకోండి. ఇథిలిన్ గ్లైకాల్కి కొంత వాటర్ని యాడ్ చేసి ఈ మనం కూలాంట్గా వాడడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఉన్నటువంటి మరొక అంశము ద్రావణాల లోపల ద్రవాభిసరణ అని అంటాము. దీన్ని ఇంగ్లీష్ లోపల ఆస్మాసిస్ అని అంటాము. ఆస్మాసిస్ ద్రవాభిసరణ. ఆస్మాసిస్లో ఏం జరుగుతుందనంటే అల్ప గాఢత నుండి అధిక గాఢతకి పారగమ్య పొర ద్వారా ద్రావణి అణువులు రవాణా చెందుతాయి. ఇక్కడ ద్రావిత అణువులు అనేటువంటివి రవాణా చెందడం అనేటువంటిది జరగదు. సో పారగమ్య పొర అని అంటున్నాం, అర్ధ పారగమ్య పొర అని కూడా అంటాము, సెమీ పర్మేబుల్ మెంబ్రేన్ అంటాము, SPM అని అంటాము, సెమీ పర్మేబుల్ మెంబ్రేన్. ఈ సెమీ పర్మేబుల్ మెంబ్రేన్ యొక్క విధి ఏమిటి అని అంటే ఇది ద్రావణి అణువులను మాత్రమే తన గుండా పోనిస్తుంది, ద్రావిత అణువులను మాత్రము పోనివ్వదు. ఎందుకనంటే ద్రావణి అణువులు పరిమాణంలో చిన్నవిగా ఉంటాయి, ద్రావిత అణువులు అనేటువంటి పరిమాణంలో పెద్దగా ఉంటాయి. ఇప్పుడు నేను ఇక్కడ సెమీ పర్మేబుల్ మెంబ్రేన్ని ఇక్కడ వాడడం అనేటువంటిది జరిగింది. ఈ వైపున సాల్ట్ వాటర్ అనేటువంటిది ఉంది. ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నాయి సాల్ట్ పరమాణువులు అని అనుకున్నట్లయితే, ఈ వైపున మనకి ప్యూర్ వాటర్ అనేటువంటిది ఉండడం జరిగింది. ఈ రకంగా ఒక పాత్రలో తీసుకొని ఇక్కడ సెమీ పర్మేబుల్ మెంబ్రేన్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఏమవుతుంది, రెండు వైపులా కాన్సన్ట్రేషన్ అనేటువంటిది సమానం కావాలి. అందుకోసము మనకున్నటువంటి పాసిబిలిటీ ఈ రెడ్ కలర్ పరమాణువులు ఏవైతే ఉన్నాయో, సాల్ట్ పరమాణువులు ఏవైతే ఉన్నాయో, సాల్ట్ పరమాణువులు అనేటువంటివి ఈ పొరగుండా ఇటువైపుకి వెళ్తే రెండు వైపులా కాన్సన్ట్రేషన్ అనేటువంటిది సమానంగా కావడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనం వాడుతున్నటువంటి సెమీ పర్మేబుల్ మెంబ్రేన్ ఏదైతే ఉందో, ఈ సెమీ పర్మేబుల్ మెంబ్రేన్కి ఉన్నటువంటి హోల్స్, అదే పోర్స్ అని అంటాం కదా, ఈ హోల్స్ ఏవైతే ఉన్నాయో, రంధ్రాలు ఏవైతే ఉన్నాయో, ఈ రంధ్రాల యొక్క పరిమాణం అనేటువంటిది ద్రావిత పరమాణువులను మాత్రము ఇటు నుంచి ఇటు పోనీయలేవు, కానీ ద్రావణి పరమాణువులను మాత్రం ఇటు నుంచి ఇటువైపు రాణిస్తాయి. అప్పుడు ఏం జరుగుతుంది, కాన్సన్ట్రేషన్ సమానం చేయడం కోసము ఇటువైపులో ఉన్నటువంటి ద్రావణి పరమాణువులు అనేటువంటివి ఈ సెమీ పర్మేబుల్ మెంబ్రేన్ గుండా ఇటు నుంచి ఇటువైపు రావడం అనేటువంటి జరుగుతుంది. అందుకే ఇక్కడ అల్ప గాఢత, ఇక్కడ అధిక గాఢత అనేటువంటిది ఉండడం జరిగింది. సో ఇక్కడ చూడండి, అల్ప గాఢత నుండి అధిక గాఢతకి అంటే ఇక్కడ అల్ప గాఢత నుండి అధిక గాఢతకి ఏ పరమాణువులు వెళ్తున్నాయి, ద్రావణి అణువులు అనేటువంటివి రవాణా చెందుతున్నాయి. ఆ రకంగా అల్ప గాఢత నుండి అధిక గాఢతకి పారగమ్య పొర ద్వారా ద్రావణి అణువుల రవాణా చెందడాన్నే మనము ద్రవాభిసరణగా పేర్కొంటున్నాము. ఎందుకనంటే ఈ ద్రావిత పరమాణువులు అనేటువంటివి అర్ధపారగమ్య పొర ద్వారా రవాణా చెందలేవు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. సో ఇది ద్రవాభిసరణ, ఇది కూడా మనకి ద్రావణాలకు సంబంధించినటువంటి ఒక అంశం. నెక్స్ట్, ఈ ద్రవాభిసరణ అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుందని గుర్తుంచుకోండి. ఒకటి బాహ్య ద్రవాభిసరణ, అంతర ద్రవాభిసరణ. ఎగ్జాస్మాసిస్ అని, ఎండాస్మాసిస్ అని పేర్కొనడం జరుగుతుంది. బాహ్య ద్రవాభిసరణ మరియు అంతర ద్రవాభిసరణ. ఎగ్జాస్మాసిస్ మనము ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తున్నాను. ఇప్పుడు గ్రేప్స్ అనేటువంటివి ఉన్నాయనుకోండి, ఈ గ్రేప్స్ లోపల మనకి గ్రేప్స్ని కనుక సాల్ట్ వాటర్లో వేసినట్లయితే ఈ గ్రేప్స్ ఆ ద్రాక్ష పండ్ల యొక్క పైభాగంలో ఉండేటువంటి పొర అనేటువంటిది అర్ధ పారగమ్య పొరగా ప్రవర్తించి మనకి లోపల కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, బయట కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, లోపల కాన్సన్ట్రేషన్ అనేటువంటిది తక్కువగా ఉంటుంది. ఆ రకంగా లోపల ఉన్నటువంటి నీరు, ద్రాక్ష లోపల ఉండేటువంటి నీరు ఏదైతే ఉందో ఆ నీరంతా కూడా బయటికి రావడం అనేటువంటి జరుగుతుంది. దీన్నే బాహ్య ద్రవాభిసరణగా పేర్కొంటాం. మరొకసారి చెప్తున్నాను, ద్రాక్ష పళ్ళను కనుక సాల్ట్ వాటర్లో ఉంచినట్లయితే సాల్ట్ వాటర్ యొక్క గాఢత అనేటువంటిది అధికంగా ఉంటుంది, ద్రాక్ష పళ్ళ లోపల ఉండేటువంటి నీటి పరిమాణం యొక్క గాఢత అనేటువంటిది తక్కువగా ఉండడం జరుగుతుంది. ఆ రకంగా
తక్కువ గాఢత నుండి అధిక గాఢతకి నీరు పరిమాణాలు అనేటువంటి బయటికి రావడం జరుగుతుంది. ద్రాక్ష పళ్ళు అనేటువంటి కుచించుకుపోవడం జరుగుతుంది. దీన్ని మనము బాహ్య ద్రవాభిసరణగా పేర్కొంటున్నాం. అంతర ద్రవాభిసరణ అంటే ఏంటి అని అంటే సాధారణంగా మంచినీటి లోపల మనము ద్రాక్ష పళ్ళను కనుక ఉంచినట్లయితే ఈ బయట ఉన్నటువంటి నీరు అనేటువంటిది అల్ప గాఢత వద్ద ఉంటుంది. ద్రాక్ష పళ్ళ లోపల గాఢత అనేటువంటిది అధికంగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఫలితంగా నీరు అనేటువంటిది లోపలికి ప్రవేశిస్తుంది. అల్ప గాఢత నుండి అధిక గాఢతకు కూడా మనకు ద్రవాభిసరణ అంటేనే అల్ప గాఢత నుండి అధిక గాఢతకి నీటి అణువులు అనేటువంటివి ప్రయాణం చేయాలి. నీటి అణువులు అంటే మనకు ద్రావణి అణువులని గుర్తుంచుకోండి. ఈ రకంగా అల్ప గాఢత నుండి అధిక గాఢతకి నీటి అణువులు ప్రయాణం చెంది ఈ గ్రేప్స్ ఏవైతే ఉన్నాయో ద్రాక్ష పళ్ళు అనేటువంటివి ఉబ్బడం, స్ఫీతం చెందడం అనేటువంటిది జరుగుతుంది. దీన్ని మనము అంతర ద్రవాభిసరణ అని పేర్కొనడం జరుగుతుంది. బాహ్య ద్రవాభిసరణ మరియు అంతర ద్రవాభిసరణ అని గుర్తుంచుకోండి. పోటీ పరీక్షల లోపల మనకి అనేకసార్లు అడిగినటువంటి సందర్భం బాహ్య ద్రవాభిసరణ, అంతర ద్రవాభిసరణ. ఈ రకంగా పేర్లు చెప్పి అడగకుండా సాధారణంగా ద్రాక్ష పళ్ళని సాల్ట్ వాటర్లో ఉంచినప్పుడు ఏం జరుగుతుంది, ద్రాక్ష పళ్ళని మంచినీళ్ళలో ఉంచినప్పుడు ఏం జరుగుతుంది, అదేవిధంగా రక్తాన్ని సాల్ట్ వాటర్లో ఉంచినప్పుడు ఏం జరుగుతుంది, రక్తాన్ని మంచినీటిలో ఉంచినప్పుడు ఏం జరుగుతుంది అనే విషయాన్ని హైపోటోనిక్ సొల్యూషన్ అనేటువంటి అంశాల ఆధారంగా అనేకసార్లు అడగడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే నీటికి సంబంధించినటువంటి కొన్ని అంశాల గురించి మరో క్లాస్లో మనము చర్చిద్దాం. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.